హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇక గంగవ్వ నిఖిల్ తో చాలా ఇంట్రెస్ట్ గా అడుగుతుంది. నిఖిల్, ఈ సీజన్ విన్నర్ అయితే నీకు పైసలు వస్తాయి కదా, ఆ పైసలతో ఏం చేస్తావా అంటే, నేనేం చేస్తానవ్వా, మంచిగా ఒక ఇల్లు అయితే కొంటాను అన్నారు. ఏంటి నీకు ఆ ఇల్లు అంటే? చచ్చా నాకు కాదవ్వా, మా అమ్మకి. అంటే మీ అమ్మ వాళ్ళు ఎక్కడుంటారంటే, అమ్మ వాళ్ళందరూ మైసూర్లో ఉంటారు, నేను హైదరాబాద్లో ఉంటాను అని అన్నాడు. అయితే మరి ఇక్కడే కొంటావా అక్కడ కొంటావంటే, లేదు, నేను చిన్నప్పటి నుంచి అమ్మకి ఇల్లు కొనివ్వాలనేదే నా కళ. ఆ కళను నెరవేర్చడానికే ఇండస్ట్రీకి వచ్చాను. ఇప్పటికీ కష్టపడుతున్నాను, కానీ ఏదో దేవుడి దయ వల్ల బిగ్ బాస్ సీజన్ అవకాశం నాకు వచ్చింది. ఇక ఇక్కడ విన్నర్ అవుతే కనుక ఆ పైసలు వస్తే ఫస్ట్గా అమ్మాలు ఊర్లో ఇల్లు కొనిచ్చి అమ్మకు ఒక గిఫ్ట్ ఇచ్చిన తర్వాతే నేను హైదరాబాద్లో కొనుక్కుందామని అనుకుంటున్నానంటే, గంగవ్వ మీ అమ్మ గురించి ఆలోచించావు చూడు, నిజంగా నీలాంటి కొడుకు ప్రతి ఒక్క తల్లికి ఉండాలి. అంతేకాదు, అయితే నిఖిల్ చాలామంది డబ్బులు వచ్చేంత వరకు ఒకలా మాట్లాడతారు, డబ్బులు వచ్చిన తర్వాత ఇంకోలా మారిపోతారు. కానీ నువ్వు ఏదైతే లక్ష్యంతో మీ అమ్మగారికి ఇల్లు కొనాలనుకుంటున్నావో అదే లక్ష్యంతో ఇక్కడ గేమ్ ఆడి డబ్బులు వచ్చాక అమ్మకి గిఫ్ట్ ఇయ్యి అంటూ చెప్పుకొచ్చింది. మొత్తంగా మరి బిగ్ బాస్ సీజన్ 8లో నిఖిల్ అయితే అడుగుపెట్టింది కేవలం వాళ్ళ అమ్మగారి కోసమని గంగవ్వకి చెప్పాడు. అది కూడా వాళ్ళమ్మగారికి ఆమె ఊర్లోనే ఒక ఇల్లు కట్టించాలని. మరి ఇది నిఖిల్ నెరవేరుస్తాడా లేదా అనేది చూడాల్సి ఉంది. అది కూడా మీ చేతుల్లోనే ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.